అపార్ట్ ఫ్రమ్ ది పొజిషన్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఈ కేసులో చాలామంది ప్రముఖ న్యాయవాదులు, అనిల్ దివాన్ గారు, పిపి రావు గారు, అటువంటి వారు చాలామంది మేధావులైనటువంటి నాయకులు, న్యాయశాస్త్రవేత్తలందరూ కూడా పోరాడారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ పొజిషన్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అప్రిషియేట్ హౌ ద రిటైర్మెంట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ in accordance with law or rules regulations regulating his conditions of service cannot amount his removal from service. వింటున్నారండి? వైవి చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆర్ఎస్ పాఠక్, సబిసాచి ముఖర్జీ గారు ఇచ్చారు. ఇన్ అకార్డెన్స్ విత్ ద లా ఆర్ రూల్స్ రెగ్యులేటింగ్ హిస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కెనాట్ అమౌంట్ to his removal, REMOVAL, remove from the service. స్పష్టమైన జడ్జిమెంట్ సార్ ఇది. It was further held in the case of K. Nagaraj Supra that the removal from service on account of reduction of age of superannuation by amending rules cannot be termed as a termination of service. ఎంత గొప్ప జడ్జిమెంట్ అండి, విన్నారు కదా సార్? It was further held in the case of K. Nagaraj that the removal from service on account of reduction of age of superannuation by amending rules cannot be termed as termination. ఇక్కడ ఇంకా బాగా చెప్పారు సార్. No law can be said to be bad. No law can be said to be bad because it is passed immediately on the assumption of office by new government. అక్కడ ఎన్టీ రామారావు గారు కొత్త ప్రభుత్వం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం. అందుకని మీకు ఇది ప్రత్యేకంగా వినిపించాల్సి వస్తుంది. నో లా కెన్ బి సైడ్ టు బి బ్యాడ్. ఏ చట్టమైనా కానీ చెడ్డది కాదు. బికాస్ ఇట్ ఈస్ పాస్డ్ ఇమీడియట్లీ ఆన్ ది అజంప్షన్ ఆఫ్ ది ఆఫీస్ బై ది న్యూ గవర్నమెంట్. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది చట్టం చేసింది, అది చెడ్డది అని చెప్పి అనడానికి వీలు లేదు అని చెప్పి త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది సార్. వర్దిస్సో అదే గనక నిజమైతే ఎవ్రీ డెసిషన్ టేకెన్ బై ఏ న్యూ గవర్నమెంట్ సూన్ ఆఫ్టర్ అజంప్షన్ ఆఫ్ ఆఫీస్ షాల్ హ్యావ్ టు బి రిగార్డ్ యాజ్ ఆర్బిటరీ. అర్థమైంది కదా? ఇక వాళ్ళు తీసుకున్న కొత్త గవర్నమెంట్ వచ్చిన డెసిషన్స్ అన్నీ కూడా తప్పని చెప్పేసి కోర్టుల చుట్టూరా తిరగడము, కోర్టుల సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. కనుక కొత్త చట్టం తీసుకున్న చట్టాలన్నీ చెడ్డవి కాదు అని చెప్పి వ్యాఖ్యానించారు సార్ సుప్రీంకోర్టు జడ్జిలు. ది బర్డెన్ టు ఎస్టాబ్లిష్ మాలిఫైడ్స్ ఈజ్ ఎ హెవీ బర్డెన్ టు డిశ్చార్జ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకళ్ళ మీద కోపమే అందుకుంటుంది, ఉండదు కదా? రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి అందరూ ఒకటే కదా. అటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయము ఒక దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి కనుక మీరు ఆరోపిస్తే ఆ నిర్ణయం చెడ్డది కాదు అని చెప్పి నిరూపించుకోవటానికి చాలా టైం పడుతుంది, కోర్టు సమయం వృధా అవుతుంది. The burden to establish malified is a heavy burden to discharge. Vague and casual allegations suggesting that a certain act was done with an ulterior move cannot be accepted without proper pleadings and adequate proof, both are which are conspicuously absent. రాతపూర్వకంగా కానీ మరో రకంగా కానీ ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి కోర్టుకు వస్తే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పారు సార్. ది ఆర్డినెన్స్ మేకింగ్ ఏ పవర్ బీయింగ్ ఏ లెజిస్లేటివ్ పవర్, ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ మాలిఫైడ్ ఈజ్ మిస్కన్సీవ్డ్. అర్థమైందా సార్? ఓహో బాబు గారు, మీరు ఎంఏ ఎకనామిక్స్ కదా చదువుకుంది, ఎంఏ లా కాదు కదా చదువుకుంది, లా డిగ్రీ చేయలేదు కదా మీరు. మీ పచ్చగొట్టాల వాళ్ళు ఎవడో లా చేయలేదు, గొట్టం పట్టుకుంటమే తెలుసు వాళ్ళకే. పచ్చగొట్టాల వాళ్ళకి గొట్టం పట్టుకుంటాం తెలుసు, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ప్రజలు పేకలో పట్టుకుంటాం తెలుసు. అన్న తప్పితే ఇంకేటి తెలియదు. ఇది చూసుకోండి, ఇది ది ఆర్డినెన్స్ మేకింగ్ ఏ పవర్ బీయింగ్ ఏ లెజిస్లేటివ్ పవర్, the argument of malified is misconceived. The kind of transferred malice is unknown in the field of legislation.
ప్రజల్ని తప్పుదారిలో పట్టిద్దామన్న చట్టాలు ఏ ప్రభుత్వము చెయ్యదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది సార్. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చట్టాలు చేస్తే వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయరు కదా ప్రభుత్వానికి అని చెప్తోంది సార్ సుప్రీంకోర్టు. ప్రభుత్వాలు చేసే చట్టాలన్నీ మంచివే అని చెప్తోంది సార్. గవర్నర్ గారు ఇచ్చే ఆర్డినెన్స్ కూడా మంచివే అని చెప్తోంది సార్. ఎందుకు సార్ ఎలక్షన్ కమిషనర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారు? చాలా 4 ఏళ్ళు ఎలగబెట్టారు కదా, మన పని ఏదో అయిపోయింది, చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఉంది సార్. అందులో కూడా రాసి ఉన్నది సార్, రాజ్యాంగ సవరణ 61వ చేసిన దాంట్లో 326 ఆర్టికల్కి 1988 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించేశారు. అందులో కూడా ఉంది. తర్వాత 61 అమెండ్మెంట్లో ఇట్ ఈస్ వెల్ సెటిల్డ్ దట్ ది సర్వీస్ రూల్స్ కెన్ బి యాజ్ మచ్ అమెండెడ్ యాజ్ దే కెన్ బి మేడ్. సర్వీస్ రూల్స్ని తయారు చేయడానికి అంటే నిన్న 5 ఏళ్ళకి ఉంచగలిగినప్పుడు నిన్ను 3 ఏళ్ళకి తగ్గించే అధికారం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ వెల్ సెటిల్డ్ దట్ ది సర్వీస్ రూల్స్ కెన్ బి యాజ్ మచ్ అమెండెడ్ యాజ్ దే కెన్ బి మేడ్. యాజ్ దే కెన్ బి మేడ్. నిన్ను 5 ఏళ్ళు ఉండడానికి చట్టం తయారు చేసినప్పుడు నిన్ను 3 ఏళ్ళకు తగ్గించడానికి చట్టం లేదంటే ఎట్లా సార్ ఎలక్షన్ కమిషనర్ గారు? ఎట్లాగండి బాబు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నేను 40 ఏళ్ళు అప్పడాలు చేసిన నాకు ఎక్స్పీరియన్స్ అంటారు. అప్పడాలు చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ గోళీలు ఆడుకుంటానుక. ఇట్ ఈస్ వెల్ సెటిల్డ్ దట్ ద సర్వీస్ రూల్స్ కెన్ బి మచ్ అమెండెడ్ యాజ్ దే కెన్ బి. చట్టం చేసే అధికారం ఉన్నప్పుడు చట్టాన్ని తొలగించే అధికారానికి కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అండర్ ది ప్రొవిజో టు ఆర్టికల్ 309, రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ఇచ్చినటువంటి అధికారం ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అండ్ దట్ ది పవర్ టు అమెండ్ దేర్ రూల్స్ క్యారీస్ విత్ ఇట్ పవర్ టు అమెండ్ దెమ్ రెట్రాస్పెక్టివ్లీ. అధికారం ప్రభుత్వానికి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదే. ఒక అధికారం మీకు 5 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ చేసిన అధికారం ఆయనకు ఉన్నప్పుడు 62 ఏళ్ళకే ఉండొచ్చు, లేకపోతే 3 ఏళ్ళకే ఉండొచ్చు అనే అధికారం ఆ ప్రభుత్వానికి లేదనడానికి సాధ్యం కాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 చెప్తోంది బాబు గారు. అడగండి సార్, మీ న్యాయకోవిధులను అడగండి సార్, వాళ్ళ దగ్గర తెలుసుకోండి సార్. పచ్చగొట్టాలు ఇవన్నీ రాసి పెట్టుకోండి మీరు. రైట్ టు ఓట్ ఈజ్ ఎ లీగల్ రైట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 62 ప్రకారంగా ఓటేసే హక్కును కాలర్ రాసే అధికారం రాష్ట్ర ఎన్నికల అధికారికి లేదు, వేరే అధికారులకి లేదు. 2,85,00,000 మంది ఓటర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు చట్టపరంగా మీ మీద ఏ రకమైన చర్య తీసుకోవాలో చెప్పండి. సివిల్లో తీసుకోవాలా, క్రిమినల్లో తీసుకోవాలా చెప్పండి. ఇంతమంది హక్కులను కాలర్ రాసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? సో దయచేసి తమ నిర్ణయాన్ని గౌరవప్రదంగా తీసేసుకుని రిటైర్ అయిపోయారు, మంచి జీతభత్యాలు వస్తున్నాయి, ఈ పెన్షన్ వస్తున్నది, 4 ఏళ్ళు ఇది చేశారు, ఇక్కడ జీతభత్యాలు తీసుకున్నారు, మీ సేవలు చాలు. మీరు ఇంకేమన్నా సేవలు చేయాలనుకుంటే అన్నీ బీసెంట్ లాగాను, లేకపోతే ఆవిడ ఉన్నది కదా మన కలకత్తాలో మదర్ తెరిస్సా లాగాను, శ్రీ రామకృష్ణ పరమహంసలాగా గోచి పెట్టుకును, వివేకానందులాగా తలపాగా కట్టుకును ప్రపంచవ్యాప్తంగా సేవలు చేసుకోండి బాబు గారితో పాటు మీరు, మీతో పాటు మీ పచ్చగొట్టాలని వెంటేసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ప్రజాసేవ చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వద్దనరు, సాదరంగా సాగనంపుతారు. వెళ్ళి చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆటంకాలు కలగనివ్వకుండా ఆయన సజావుగా ప్రజాసేవ చేయనివ్వండి, పరిపాలించనివ్వండి అని తెలియజేసుకుంటూ, సోమవారం నాడు హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏం జరుగుతుందో, వాదనలు ఎలా జరుగుతాయో, ప్రతివాదనలు ఎలా ఉంటాయో తర్వాత చూద్దాము. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం కనుక
ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలకు అన్నీ తెలుసు కనుక జై హింద్.